యేసుక్రీస్తు గురించి మనకు సంపూర్ణంగా తెలిసినప్పుడు నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఈ లోకంలో ఆయన ఎట్లాంటి వాడో, పరలోకంలో ఎట్లాంటి వాడో అనేది మనం సంపూర్ణంగా తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధన చేయగలుగుతాం. ఒక వ్యక్తి గురించి మనకు సంపూర్ణంగా తెలిసినప్పుడే ఆ వ్యక్తిని ఎంతవరకు ఘనపరచాలో, ఎంత ఘనంగా చూడాలో అనేది మన హృదయంలో మనం నిశ్చయించుకుంటాం. ఆ వ్యక్తి గురించి మనకి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఈయన ఎవరో లేండి అని తీసేస్తుంటాం. అలాగే యేసుక్రీస్తు గురించి మనకు సంపూర్ణంగా తెలిసినప్పుడే ఆయన్ని ఘనపరచగలుగుతాం, ఆరాధించగలుగుతాం. ఆయన్ని ఎంత గొప్పగా మనం స్తోత్రం చేయాలో అంత గొప్పగా చేస్తాం కదండి. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ క్రిస్టాలజీలో యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం గురించి, యేసుక్రీస్తు దేవుడు అనే దాన్ని గురించి, యేసుక్రీస్తు తండ్రితో సమానమైన ఐక్యత కలిగిన వాడు అనే విషయాల గురించి మనం చూస్తాం. ఇక త్రిత్వానికి వచ్చేటప్పటికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎలాగ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నారో, తండ్రి కుమారునిగా ఎలాగా ఐక్యత కలిగి ఉన్నాడో, అలాగే తండ్రి పరిశుద్ధాత్ముడుగా, కుమారుడు పరిశుద్ధాత్మను ఎలాగ ఐక్యంగా ఉన్నారో, ఈ ముగ్గురు కలిపి త్రియేక దేవునిగా మనకు బైబిల్లో ఎట్లా కనిపిస్తూ ఉన్నారనేది మనం చూస్తూ ఉంటాం. సో త్రియేకం అనే మాట బైబిల్లో లేకపోయినా, త్రిత్వం అనే మాట బైబిల్లో లేకపోయినా, దానికి సంబంధించిన ప్రతి భావన మనకి బైబిల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనకు త్రిత్వంగా, త్రియేక దేవునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఉనికిని మానవులందరూ తెలుసుకునే విధంగా ఈ త్రిత్వాన్ని ప్రతి చోట దేవుడు మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటాడు. అంటే తన గురించి కొంచెమైనా అవగాహన వస్తుందేమని. చూడండి, మనము టైం కనుక చూస్తే, సో అక్కడ మనకి 3 టైప్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏముంటుంది? టైంలో చూస్తే ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. కాబట్టి 3 టైప్స్ మనం చూస్తాం. సో మనకు యూనివర్సల్లో ఉన్న ఆ మ్యాటర్ అనే దాన్ని చూస్తే, పదార్థం అనే దాన్ని చూస్తే, దానికి కూడా 3 స్థితులు, 3 పొజిషన్స్ కనిపిస్తుంటాయి. ఏమిటవి? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ వేపర్ స్టేట్. అంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, 3 స్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు ఏదైనా ఒక చిన్న ఆటం తీసుకుంటే కనుక దాంట్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అవన్నీ ఒకదానికొకటి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి, ఒక్క లోపలే ఉంటాయి. దాన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం? ఆటమ్స్ అంటాం. మళ్ళీ విడివిడిగా మాట్లాడుకున్నప్పుడు ప్రోటాన్ గురించి మాట్లాడతాం, న్యూట్రాన్ గురించి మాట్లాడతాం, తర్వాత ఎలక్ట్రాన్ గురించి మాట్లాడతాం. మరి అవన్నీ కలిపి ఒక్క ఆటంగానే మనం చూస్తుంటాం. ఇట్లాగా దేవుడు తన ఉనికిని ఈ లోకంలో ఉన్న అన్నిట్లో కూడా మనం తెలుసుకునే విధంగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ పరిశీలిస్తే గనక దేవుడు ఎట్లా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుని వాక్యాలు ఏముంటుందంటే, ఆయన యొక్క అదృశ్య లక్షణాలు సృష్టి మొదలుకొని సృష్టించబడిన వాటన్నిటిని గురించి ఆలోచిస్తే తేట తెల్లమవుతుంది అని చెప్తున్నాడు రోమాపత్రికలో పౌలు. కాబట్టి ఇక్కడ ఆ త్రిత్వాన్ని గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు తండ్రితో కూడా సమానమైన వాడు, లేదా తండ్రితో కూడా ఐక్యంగా ఉన్నవాడు. తండ్రి కుమారుల యొక్క ఐక్యతను మనం చూస్తున్నాం. పోయినసారి మనం ఏం చూసాం? యేసుక్రీస్తు పాత నిబంధనలో యెహోవాగా ఎట్లాగా పిలువబడ్డాడో చూసాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు తండ్రితో ఏ విధంగా ఐక్యమై ఉన్నాడో అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవ్యంలో మనకున్న ఒక అలవాటు ఏంటంటే, తండ్రి అనగానే ఆయన పెద్దోడు, కుమారుడు అనగానే ఆయన తండ్రి కంటే చిన్నోడు, కొద్దిగా చిన్నోడు అని ఇట్లాగా మనం చూపిస్తూ ఉంటాం. తండ్రి అనగానే ఈయన ఫస్ట్ పర్సను,
కుమారుడు అనగానే నేను సెకండ్ పర్సను అనగానే మన హృదయాల్లో వచ్చే ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ అనేది ఎక్కువ, సెకండ్ పర్సన్ అంటే సెకండ్ ప్లేస్ కాబట్టి ఇది తక్కువ అనేది ఎట్లాగా మన మైండ్లో వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ అనగానే ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ అనగానే వాడికంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాడికి సెకండ్ ర్యాంకు అని మనం ఎప్పుడు ఆలోచిస్తాం. కాబట్టి తండ్రి మొదటి వ్యక్తి అనగానే తండ్రి చాలా గొప్పవాడు, గొప్ప దేవుడు అంటాం. కుమారుడు రెండో వ్యక్తిగా కుమారుడు ఉన్నాడు అనగానే రెండో వ్యక్తి అంటే ఆయనకంటే కొంచెం తక్కువే కదా అని మనం భావిస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో అట్లాగా లేదు. తండ్రితో కూడా సమానమైన ఆధిక్యత, సమానమైన ఘనత, సమానమైన ఆరాధన ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు ఉన్నాయి. అంటే తండ్రి కుమారుల యొక్క ఐక్యత. ఎవరైనా తండ్రిని చూశారంటే కుమారుని చూస్తున్నట్లే, తండ్రిని ఘనపరుస్తున్నట్టుగా కుమారుని కూడా ఘనపరుస్తున్నట్లే, ఘనపరచాల్సిందే. ఇట్లాగా బైబిల్లో మనకు తండ్రి కుమారుల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఏమి రాస్తున్నాడు? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ ఒక్క పత్రికలోనే కాదు, పౌలు రాసిన పత్రికల్లో కానివ్వండి, పేతురు రాసిన పత్రికల్లో కానివ్వండి, యోహాను రాసిన పత్రికల్లో కానివ్వండి, వాళ్ళు శుభవచనాలు పలికేటప్పుడు ఇవే పదాన్ని వాడుతూ వచ్చారు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అంటున్నారు. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. అంటే తండ్రి అయిన దేవుని నుంచి ఏమొస్తాయి? కృపా సమాధానాలు వస్తాయి. మరి కుమారుడి నుంచి కూడా కృపా సమాధానం. అంటే కృపా సమాధానాలు రావాలంటే తండ్రి కుమారుల నుంచి వస్తాయి. అంటే తండ్రి నుంచే వస్తాయి ఇవి, లేదా కుమారుడి నుంచే వస్తాయి ఇవి అని ప్రత్యేకించి ఏమీ చెప్పడం లేదు పౌలు. ఈ పత్రికలోనే కాదు, ప్రతి పత్రికలో కూడా మనం ఈ మాట చూస్తాం. కాబట్టి తండ్రి కుమారుల యొక్క ఐక్యత మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే తండ్రిని పిలుస్తున్న ప్రతిసారి, తండ్రి గురించి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా యేసుక్రీస్తును కూడా కలిపి, మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తును కూడా కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు స్పష్టంగా ఏమని చెప్పాడంటే, నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేను ఉన్నాను, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి, మీ హృదయములను కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి. చూడండి, ఈ మాట చదవగానే చాలామందికి ఏమనిపిస్తుందంటే, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరే అన్నమాట అనే భావన స్మరించేటట్లుగా అనిపించేటట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఫుట్ నోట్లో ఏమి రాయబడి ఉంది? జాగ్రత్తగా చూడండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అనే దగ్గర 2 అంకె వేసి కింద ఏముంది? దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. మీకు అర్థమైందా ఈ మాట? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నా యందు కూడా విశ్వాసం ఉంచండి అనే మాట మనకి వేరు కనిపిస్తున్నప్పుడు నిజంగా దాని ఫుట్ నోట్ల అర్థం చూస్తే మనకి ఏమని తెలుస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి అంటే దేవుని యందు మీరు ఎట్లాగైతే విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా అదే విశ్వాసం ఉంచండి. అంటే నేను ఎవరిని? దేవుని మీద మీరు ఎంత విశ్వాసం అయితే ఉంటున్నారో, ఇప్పుడు మీ కళ్ళకు కనిపిస్తున్న దేవుని నేనే, నా యందు మీరు అంత విశ్వాసం చూపించాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ మాటలో తానే దేవుడు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిస్తే నేనుండే స్థలములో మీరు కూడా ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకుని పోతాను. నేను వెళ్ళుచున్న మార్గం మీకు తెలియను అని చెప్పాను.
ఇక తోమ అన్నాడు, నాయనా ఎక్కడికి వెళ్తున్నావు నాయనా, ఆ మార్గం మాకు తెలియదుగా అని అంటే యేసుప్రభు అన్నాడు, ఏంటి తోమ, నీ ఎదురుగానే ఉన్నాను కదా, నేనే కదా మార్గం, నేనే కదా సత్యం, నేనే కదా జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటి, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు, తండ్రి వద్దకు పోడు కాదు. మీకు అర్థమైందా? తండ్రి వద్దకు పోడు అంటే ఏమర్థం? యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే అక్కడి నుంచి ఇంకో దగ్గరే పోతాం అన్నమాట అని అర్థం వచ్చింది. నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు పోడు అనలేదు, తండ్రి వద్దకు రాడు అన్నాడు. అంటే నా దగ్గరికి వస్తే తండ్రి దగ్గరకు వచ్చినట్లే. ఇది యేసు ప్రభు చెప్తున్న మాటలో అర్థం. మీకు అర్థమైందా ఈ మాట? నా దగ్గరకు వస్తే తండ్రి దగ్గరికి వచ్చేసినట్లే, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు అంటే నాకు దగ్గరికి వచ్చేస్తే తండ్రి దగ్గరికి వచ్చినట్లే. ఇది యేసు ప్రభు చెప్తున్నమాట. ఇంకా మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉన్నట్లే. చూడండి, మీరు నన్ను ఎరిగారా, నేనేంటో తెలుసుకున్నారా, తండ్రిని కూడా ఎరిగినట్లే. ఇంకా ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. చూడండి, శిష్యులతో ఏమంటున్నాడు, ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు. ఎప్పుడు ఎరిగారు? యేసుక్రీస్తుని ఎరిగారు కాబట్టి తండ్రిని కూడా ఎరిగినట్లే. ఆయనను చూచి ఉన్నారు అంటున్నాడు, చూస్తారు అని కాదు. మీకు అర్థమైందా? చూస్తారు అనడం లేదు, చూచి ఉన్నారు, చూసేశారు. ఎప్పుడు చూశారు? ఇదిగో యేసుక్రీస్తును చూశారు కాబట్టి తండ్రిని కూడా చూసినట్లే. అంటే నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేను ఉన్నాం, మేమిద్దరం ఏకంగా ఉన్నాం, ఒక్కటిగానే ఉన్నాము. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇంకా చదువుదాం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలు అన్నాడు. చూడండి, ఫిలిప్ ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ, తండ్రిని మాకు కనబరచు నాయనా, మాకు అంతే చాలు అని అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, చదువుదాం తర్వాత మాట. ఫిలిప్పు, ఏమయ్యా ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ దగ్గరే ఉన్నాను కదా, మీరు నన్ను ఎరిగిన వాళ్ళ కాదా? అవునయ్యా, నేను ఎరిగిన వాళ్ళమే, నువ్వేంటో మాకు తెలుసు అంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కాబట్టి తండ్రిని మాకు కనపరచని మళ్ళీ ఇంకా చెప్తావేంటి? ఏంటి ఫిలిప్పు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, మళ్ళీ ప్రత్యేకంగా తండ్రిని మాకు కనపరచు అంటావేంటి? నన్ను చూసావా? తండ్రిని చూసినట్లే నువ్వు, మళ్ళీ నన్ను తండ్రిని చూపించు మాకు అంటావేంటి? నన్ను చూసావు కదా? చూశానయ్యా, మరి తండ్రిని చూసినట్లే. ఇంకా చదువుదాం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మడం లేదా? ఏమయ్యా ఫిలిప్పు, నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేను ఉన్నాను, మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఐక్యంగానే ఉన్నాం, ఏకంగానే ఉన్నాం, నమ్మడం లేదా ఏంటి నువ్వు? ఇంకా చదువుదాం. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పడం లేదు, తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి. ఇది యేసు ప్రభు చెప్తున్నమాట. ఏం ఫిలిప్పు, నేను ఒక్కడినే స్పెషల్గా చేయట్లా ఈ కార్యాలు, నేను, నా లోపల తండ్రి ఉన్నాడు, ఆయన క్రియలు నేను చేస్తూ ఉన్నాను, ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాను. మేమిద్దరం ఏకంగా ఉండి, ఐక్యంగా ఉండి ఇదిగో కార్యాలు చేస్తూ ఉన్నాం. నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేను ఉన్నామని మీరు నమ్మండి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, మళ్ళీ ప్రత్యేకంగా తండ్రిని మాకు చూపించు అని అంటవేమిటి? కాబట్టి యేసుక్రీస్తు తన మాటల్లో స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే,
తండ్రి కుమారుల యొక్క ఐక్యతను గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఐక్యంగా ఉండడం అంటే, ఏకత్వం కలిగి ఉండడం అంటే, భార్యాభర్తల గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటామంటే, దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెను. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారు అన్నారు. ఇక్కడ ఏక శరీరంగా ఉండడం అనే మాట ఇద్దరు ఒకే శరీరంగా ఉంటారని. మరి పురుషుని యొక్క శరీరం వేరుగా ఉంటుంది, స్త్రీ యొక్క శరీరం వేరుగా ఉంటుంది. కానీ ఏమంటున్నాడు? వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరంగా ఉంటారు, ఒక్కటిగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, కుమారుని యొక్క వ్యక్తిత్వం మనకు డిఫరెంట్గా ఉన్న వారిద్దరూ కూడా ఏకత్వం కలిగిన వాళ్ళు, ఒకరితో ఒకరు మమేకమైన వాళ్ళు. విడదీసి చెప్పడానికి ఏమీ ఉండదు. అయినా సరే ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటారు. త్రిత్వంలో మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటారు, ఒకరికి ఒకరు విజ్ఞాపన చేసుకుంటారు, ఒకరికి ఒకరు ఆజ్ఞాపించుకుంటారు, ఒకరితో ఒకరు ముచ్చటాడుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. బైబిల్లో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగని తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి, కుమారుడు తండ్రిని దేవా అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకరికి ఒకరు వీళ్ళు దేవుళ్ళే, ఒకరిని ఒకరు దేవా అని పిలుచుకుంటారు, ఒకరికి ఒకరు ఆజ్ఞాపించుకుంటారు. ఇదిగో నువ్వు ఇది చెయ్యి అనగానే ఒకరికి ఒకరు మరలా లోబడతారు. తండ్రి ఏది చెప్తే కుమారుడు అది చేస్తాడు. కుమారుణ్ణి తండ్రి ఎక్కువ ఘనపరుస్తాడు, కుమారుణ్ణి దేవా అని పిలుస్తాడు. మళ్ళీ ఇట్లాగా ఇవన్నీ కూడా బైబిల్లో మనకి ఏమి కనిపిస్తుంది అంటే, తండ్రి కానీ కుమారుడు కానీ ఇద్దరు కూడా ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న కాదు, ఒకళ్ళని ఒకళ్ళు ఘనపరుచుకుంటారు, ఒకళ్ళని ఒకళ్ళు హెచ్చించుకుంటారు, ఒకరికి ఒకరు ప్రార్థన చేస్తుంటారు, ఒకరికి ఒకరు ఆజ్ఞ ఇస్తూ ఉంటారు, ఒకరికి ఒకరు లోబడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తండ్రి కుమారుల యొక్క మంచి సంబంధాన్ని ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయటం కోసం దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుని గురించి. ఎందుకు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని చెప్పాలంటే, తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంబంధాన్ని మనుషులందరికీ చూపిస్తే, మనుషులకి తండ్రి కుమారుల యొక్క సంబంధం కొంచెం తెలుసు కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అని దేవుని యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. మరి పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ఏమిటి అంటే సహాయకారిగా ఉండటం. కాబట్టి ఇట్లాగా ఎవరైతే కుటుంబంలో సహాయకారిగా ఉంటారో వాళ్ళ యొక్క అవసరత ఎంతో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఈ మూడు వ్యక్తిత్వాలుగా మనుషులందరికీ కూడా కనబరిస్తే దేవుడు అనే ఒక పదం అనేది, ఒక భావన అనేది ఈ లోకంలో అందరికీ కూడా అర్థమవుతుంది అని దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను తండ్రి యందు ఉన్నాము, తండ్రి నా యందు ఉన్నారు అని మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలి. నాకు వేరుగా తండ్రి లేడు, తండ్రికి వేరుగా నేను లేను, ఇద్దరం కూడా ఒకరికి ఒకరు ఐక్యంగా ఉన్నాము. ఇది యేసు ప్రభు మాటల్లో చెప్తున్నమాట. ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కూడా కుమారుని ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచకపోతే ఆయన పంపిన తండ్రిని కూడా ఘనపరచడు. చూడండి ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు? ఈ లోకమంతటి మీద సర్వాధికారము ఇవ్వబడింది కుమారునికి. ఈ దేవుని ద్వారా అంటే తండ్రి ద్వారా. ఎవరైనా సరే తండ్రిని ఘనపరుస్తున్నారు అంటే ఎవరిని ఘనపరచాలి? కుమారుని కూడా ఘనపరచాల్సిందే. అదేంటంటే తండ్రి గొప్పవాడు కాబట్టి నేను తండ్రిని మాత్రమే ఘనపరుస్తా, కుమారుడు ఆయనకంటే తక్కువ అని అనటానికి లేదు. అలాగా కుమారుణ్ణి కూడా అందరూ కూడా ఘనపరచాలి, తనతో పాటు ఈక్వల్గా అనే ఉద్దేశంతోనే తండ్రి ఏం చేశాడు? సర్వాధికారం మొత్తం కుమారునికి అప్పచెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇక్కడ అప్పచెప్పాడు అంటే అప్పచెప్పినోడు గొప్పోడు, పుచ్చుకున్నోడు తక్కువోడు అని కాదు. ఇద్దరి యొక్క ఏకత్వం, సమానత్వం మనకు కనిపిస్తుంది. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరగటమే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? దేవుణ్ణి ఎరగటమే నిత్య జీవం. మరి దేవుడు అంటే ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు. ఎవరు? అద్వితీయ సత్య దేవుడు అయినా నిన్ను ఎరగాలి. నువ్వు ఎవరినైతే పంపించావో ఈ లోక రక్షణార్థమై ఆ యేసు క్రీస్తును ఎరగాలి. ఎరిగితే నిత్య జీవం. నిజంగా నిత్య జీవం కలిగిన వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. మనం అంతకుముందు చెప్పుకున్నాం దేవుని యొక్క లక్షణాలు ఏమిటి. నిత్య జీవం కలిగి ఉన్నవాడే దేవుడు అంటే. మరి ఇక్కడ నిత్య జీవం కలిగి ఉన్నవారంటే ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అంటే తండ్రి నిత్య జీవం కలిగిన వాడిగా చూస్తున్నాం. నీవు పంపిన యేసు క్రీస్తును ఎరగాలి. ఆయన యందే నిత్య జీవం ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు అన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు పర్సనాలిటీస్ మనకు కనిపిస్తున్నాయి. తండ్రి అయిన దేవుడిగా ఆయన పంపిన యేసు క్రీస్తు, ఇద్దరు కూడా నిత్య జీవం కలిగిన వారు. అంటే ఇద్దరు కూడా దేవుడే, ఇద్దరు కూడా ఐక్యంగా ఉన్న వారు అని అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వం ఏమని చెప్తున్నాయి? సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగ యుగములకు కలుగును గాక అని చెప్తున్నాయి. చూడండి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములకు కలుగును గాక అని చెప్తున్నాయి. అయ్యేవి పరలోకంలో ఉన్నాయి, భూమిలో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, సముద్రం కింద ఉన్నాయి, అన్ని జీవరాశులు. అంటే దేవుని దూతలే కానివ్వండి, పశుపక్షాదులే కానివ్వండి, ఇవన్నీ కలిపి ఏమని చెప్తున్నాయి? సింహాసనాసీనుడై ఉన్న దేవునికి, ఆ ఒక్క దేవునికని వదిలిపెట్టట్లేదు. ఆ దేవునితో పాటు ఇంకా ఎవరున్నారంట? గొర్రె పిల్లకు. అంటే ఇద్దరిని కూడా కలిపే చెప్తూ ఉన్నారు అక్కడ. వీళ్లకు ఇద్దరికి కలిపి ఏముండాలి? స్తోత్రం ఎల్లప్పుడూ ఉండాలి, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములకు కలుగునుగాక. అంటే యేసు క్రీస్తు తండ్రి ఇద్దరిని కూడా ప్రతిసారి బైబిల్ మనం కలిపి చెప్పడాన్ని చూస్తున్నాం. కాబట్టి తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ అనే ఆలోచనలు మన హృదయంలోంచి తీసేయాలి. తండ్రి అంటే గొప్పోడంటే, కొడుకు అంటే చిన్నోడంటే ఇట్లాంటిది కాదు. కుమారుడు అని చెప్పబడినప్పుడు దేవునితో సమానమైన స్వభావం కలిగిన వాడు అని అర్థం. అంతకుముందు కూడా చెప్పాను, కుమారుడు అన్నప్పుడు పుట్టినవాడు అని కాదు అర్థం. చాలాసార్లు చాలామంది తెలియక పుట్టినవాడు అని చెప్తుంటారు. అంటే మొట్టమొదట పుట్టినవాడు యేసుక్రీస్తు అని చాలామంది వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. కానీ అది పొరపాటు. ఎందుకనండి? మనకి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. చదువుదాం ఒకసారి అది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. జాగ్రత్తగా చూడండి. ఈ మాట చాలామంది ఇట్లాగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు తప్పుగా. యేసుక్రీస్తు ఏమంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అనే ఈ పదం దాదాపుగా 9 సార్లు మనకు కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చాలామంది దీన్ని చూసి మొదట పుట్టినవాడనమాట అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఫస్ట్ బోర్న్. చాలామంది దీన్ని చూపించేసి ఇలా చూపించి తప్పుగా వ్యాఖ్యానించిన వాళ్ళలో హైందవులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ వచనాన్ని చూపించి చూడండి, యేసుక్రీస్తు ఫస్ట్ బోర్న్ అంటే మొదట పుట్టినవాడు. అంటే ముందు దేవుడు పుట్టి ఉన్నాడు,
అందరికంటే ఈ సృష్టి కంటే మొదట పుట్టినవాడు యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు చాలామంది. లేదు లేదు, అది కాదు దీని అర్థం. యేసుక్రీస్తు సృష్టి కంటే అన్నిటికంటే ముందు పుట్టినవాడు అని కాదు. అక్కడ గ్రీకులో ఈ ఆది సంభూతుడు అనే మాట దగ్గర ఏముంటుందంటే ప్రోటోటోకాస్ అని ఉంటుంది. ప్రోటోస్ లేదా ప్రో అనేటంటే సుపీరియర్ అని అర్థం. ఏమిటి? ప్రో అనే మాటకు సుపీరియర్ అని అర్థం. అంటే వీటన్నిటికంటే ముందున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టి కంటే ముందు పుట్టినవాడని కాదు, ఈ సృష్టికి ఆధారమైన వాడు అని అర్థం. మీకు అర్థమైందండి? ఈ సృష్టి కంటే ముందు పుట్టినవాడని కాదు అర్థం, ఈ సృష్టి అంతటికీ కూడా కారణభూతుడు అని అర్థం. మరి ఇంగ్లీష్లో అట్లా ఎందుకు రాశారండి ఫస్ట్ బోర్న్ అని? ఎందుకంటే ఇంకా దానికంటే దగ్గరగా ఉన్న పదాలు ఇంగ్లీష్లో లేవు. కాబట్టి ఇక ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని పెట్టారు. నిజానికి గ్రీకులో దాని పదాన్ని చూస్తే ప్రోటోటోకాస్, ప్రోటోస్, ప్రో అంటే సుపీరియర్ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్. అంటే అన్ని క్రియేచర్స్ అన్నిటికంటే హీ ఈజ్ ద సుపీరియర్. అంటే అన్నిటికీ కూడా రావడానికి కారణమైన వాడు, ప్రథమ హేతువు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకమంతా కలగడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. ఈ సృష్టి అంతా కలగడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే యేసుక్రీస్తుని ఆది సంభూతుడు అంటున్నాం. ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అని కాదు, మొదట నుండి ఉన్నవాడు, కాలానికంటే ముందు ఉన్నవాడు, స్థలమల్లన్నిటికంటే ముందున్నవాడు, ఈ సృష్టి లేక మునిపే ఆయన ఉన్నవాడు అని చెప్పడానికి అర్థం. చాలామంది ఇది సరిగ్గా తెలియక ఫస్ట్ బోర్న్ అని ఇంగ్లీష్లో ఉంది కాబట్టి యేసుక్రీస్తు మొట్టమొదట దేవునికి పుట్టాడండి, తర్వాత పుట్టిన యేసుక్రీస్తే ఈ సృష్టి అంతా చేశాడండి అనగానే ఇక చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తుని మొదట దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుడు గొప్ప యేసుక్రీస్తు కంటే అన్నట్లుగా విడదీస్తూ ఉంటారు. లేదండి, తండ్రిని కుమారుని విడదీయటానికి కాడు, రెండు వ్యక్తిత్వాలుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు ఐక్యమైన వారు. తండ్రి ఎలాగా ఆది అంతమై ఉన్నాడో కుమారుడు కూడా ఆది అంతమై ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. మరి ఒకవేళ తనకంటే ఇంకొక వ్యక్తి ముందుంటే ఈయన ఆల్ఫా ఎట్లా అవుతాడు? కాడు కదా, బీటా అవుతాడు. ఆల్ఫా అంటే ఫస్ట్, బీటా అంటే సెకండ్ లెటర్ గ్రీకులో. అప్పుడు యేసుక్రీస్తు దేవునికి పుట్టినవాడైతే లేదా దేవుని ద్వారా సృష్టించబడిన వాడైతే ఈయన ఆల్ఫా ఎందుకు అవుతాడు? బీటా అవుతాడు. కానీ యేసు ప్రభు ఐ యామ్ ద బీటా అనలేదు. ఏమన్నాడు? ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా అన్నాడు. అంతేగాని నేను బీటా అనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆయన దేవుని ద్వారా సృష్టించబడిన వాడు కాదు, ఆయనే సృష్టిని చేసినవాడు. సృష్టించబడిన వాడు కాదు, మొదట నుండి ఉన్నవాడు ఆయనే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో 14వ వచనంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు అనగానే మనలో ఉన్న ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. ఏవి? 2000 సంవత్సరాల పూర్వం వచ్చిన వాడే కదండి ఈయన అనే ఆలోచన పక్కన పెట్టాలి. ఎందుకంటే 2000 సంవత్సరాలకు పూర్వం శరీరం ధరించుకుని వచ్చాడు ఆయన. రాక మునుపు ఆయన దేవుడు, అన్నిటికంటే ముందున్న వాడు ఆయనే, తర్వాత అన్నిటిని చేసిన వాడు ఆయనే. ఆయన ద్వారానే సమస్తం ఉన్నాయి, ఆయన మూలంగా ఆయన ద్వారానే సమస్తము కలిగాయి, ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని కూడా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. మరి తండ్రి సంగతి ఏంటండి? ఆయన కంటే ముందు తండ్రి ఉన్నాడు కదండి అనకూడదు, తండ్రి లేడు కుమారుడు లేడు అనకూడదు. ఇద్దరు ఉన్నారు, ఐక్యంగా ఉన్నవారు. యేసుక్రీస్తు ఎలాగ మొదటి నుంచి ఉన్నాడో తండ్రి అయిన దేవుని యొక్క వ్యక్తిత్వం కూడా మొదటి నుంచి ఉంది.
ఇద్దరు కూడా ఉన్నారు, ఐక్యమై ఉన్నారు. కాబట్టి తండ్రి తాను అన్నాడు, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని. తండ్రి ఏ విధంగా అన్నాడో కుమారుడు కూడా నేనే ఆల్ఫా, నేనే ఒమేగా అంటున్నాడు. అంటే ఇద్దరు కూడా ఆది నుండి ఉన్నవాళ్ళు, ఐక్యమై ఉన్నవాళ్ళు. కాబట్టి దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు ఈయన నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, యేసుక్రీస్తు నిన్న మొన్న వచ్చిన వాడు కాదు. చాలామంది ఎప్పటికీ మనలో ఉన్న ఆ దరిద్రపు ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు మరియ కంటే వచ్చాడండి. ఇదే కదా మనలో ఉన్నది. యేసు ప్రభు అసలు మరియ లేకపోతే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడండి అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన చుట్టూ. మరియ ద్వారా యేసుక్రీస్తు శరీరం ధరించుకుని వచ్చాడు. ఎందుకు శరీరం ధరించుకొని రావాలి? నువ్వు నేను శరీరంతో ఉన్నాం కాబట్టి, మనం నరకానికి పోతున్నాం కాబట్టి దేవుడు ఆ శరీరం ధరించుకొని మన కోసం వచ్చి పరిశుద్ధంగా జీవించిన రక్తాలు నీ కోసం నా కోసం ధారబోయాలి కాబట్టి, నీ కోసం నా కోసం చనిపోవడానికి ఆయన శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. అంతే తప్ప ఆయన మరియ ద్వారా వచ్చాడు లేకపోతే ఆయన లేడు అనేది ఎంత తప్పు అంటే అంత తప్పు. కాకపోతే మరియ చాలా ధన్యురాలు. ఎందుకంటే రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకురావడం కోసం ఆమె ఒక మంచి సాధనంగా ఉపయోగపడింది. ఆమె కంటే ధన్యురాలు ఇక లోకంలో ఎవరు లేరనే చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆయన మరియ ద్వారా వచ్చిన దేవుడు కాదు, అంతకు మునుపే ఆయన ఉన్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే మరియను కూడా సృష్టించిన వాడు ఎవరంటే ఆయనే. మరియ గర్భం ధరించినప్పుడు మరియ ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? చదువుదాం ఆ మాట ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లన్నది, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. చూడండి ఏమంటుంది, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. అంటే ఇప్పుడు నా గర్భం లోపల ఉన్నది ఎవరు? నా కొడుకు కాదు, నాకు ప్రభువైన వాడు ఇప్పుడు నా లోపలికి వచ్చాడు. ఆయన తన దాసురాలిని దీనస్థితిని కటాక్షించాడు. నేను ఆయన దాసురాలిని. ఏమని చెప్తుంది మరియా? నేను ఆయనకు తల్లిని అని గొప్ప చెప్పుకోవట్లా, నేను ఆయన దాసురాలిని. నా దీనస్థితిని ఆయన కటాక్షించి ఇదిగో నాకు ఈ గొప్పతనం ఇచ్చాడు. తనను గర్భం ధరించే అంత ఈ గొప్ప స్థితి ఆయన నాకు ఇచ్చాడు, నన్ను కటాక్షించి ఇచ్చాడు ఇది అని మరియా యేసు ప్రభు గురించి చెప్పింది. కానీ మనం ఏమంటున్నామంటే యేసు ప్రభును పక్కకు నెట్టేసి మరియా మా కోసం ప్రార్థన చేయి అని అన్ని తీసిపోయి ఆమెకు చెప్తున్నాం. మనం చేస్తుంది ఎంత తప్పంటే అంత తప్పండి. యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి. ఆయన నిన్న మొన్న వచ్చిన వాడు కాదు, మరియ ద్వారా వస్తే ఉన్నవాడు కాదు, రాకముందే ఆయన దేవుడు. ఈవెన్ మరియను కూడా కలుగజేసిన వాడు, సృష్టించిన వాడు ఆయనే.